హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 15 నిమిషాల్లో కరకరలాడే బెల్లం జిలేబీలు జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మంచి కలర్ కోసం. అలాగే 1/2 స్పూన్ బటర్ వేసి 3 బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి విస్కర్తో. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దోశ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా దోశ పిండిలాగా ఎలా కలుపుకున్నామో. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పుకి 1/2 కప్పు నీళ్ళు పోసి బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకొని బాగా మరగనివ్వాలి. బెల్లం మనకి లైట్ తేగపాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ముందుగా కలిపిన బ్యాటర్ని నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటున్నాను. కొంచెంగా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటూ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని ముందు అంచున చివరిని కట్ చేసి చిన్న హోల్ పెట్టుకొని మనం రౌండ్గా జిలేబీలాగా వేసుకోవాలి. ఫస్ట్ టైం అయినా కంగారు పడకండి, మీరు తిప్పుతున్న కొద్దీ అలవాటు అయిపోతుంది. రౌండ్గా జిలేబీలా వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో ముంచి తీసుకుంటే మన టేస్టీ జిలేబీలు రెడీ అయిపోతాయండి. చూసారా జ్యూసీగా వచ్చాయి. ఈ పద్ధతిలో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్